ఏసీపీ ఎక్కడికక్కడ దాడులు చేస్తుంది కానీ అయినా కానీ లంచ్ అవతారాలు మాత్రం మార్తలేరులా. గట్లనే కృష్ణా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఒక జూనియర్ అసిస్టెంట్ దొరికిండబ్బా రెడ్ హ్యాండెడ్గా. చూడుర్రి మరి సార్ చేసిన భాగవతం ఎట్లున్నదో. గిక్కడ గులాబీ రంగు నీళ్ల మధ్యలా ముత్యం లెక్కనే కొడుతుండు కదా. గీ సారు పేరు ప్రసాదు. ఇక గీన లీలలైతే మస్తు ఉన్నాయి, ఒకటొకటి చెప్పుకుందాం ఇక. అయితే గీ సారు కృష్ణా జిల్లా ట్రెజరీ కార్యాలయంలా జూనియర్ అసిస్టెంట్ కొలువు ఎలగబెడుతున్నాడు. అక్కడ జీతాల కోసం వచ్చేటోళ్ళ జీవిదిస్తుండంట లంచాలడిగి. ఇక నేను చెప్పుడెందుకు గాని ఏసీపీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మేడం చెప్తా అంటుంది. చెప్పు మేడం, సంగతి ఏంది? మచిలీపట్నం మున్సిపాలిటీలో డ్రైవర్గా పనిచేసి రీసెంట్గా చనిపోయిన ఒక డ్రైవర్ అమీర్ అని ఆయన చనిపోయాడండి. విత్ సమ్ అదర్ రీజన్స్, క్యాన్సర్తో చనిపోయాడు. ఆయన వైఫ్కి కాంపన్సేటరీ గ్రౌండ్స్లో ఇక్కడ ఒక జాబ్, పార్క్ మజ్దూర్గా జాబ్ ఇవ్వడం జరిగింది. ఆవిడ జనవరి నుంచి ఇప్పటి వరకు 3 months వర్క్ చేశారు. ఆ 3 monthsకి సంబంధించిన ఆవిడ శాలరీ బిల్స్ని ప్రాసెస్ చేయడానికి ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్లో ఉన్నటువంటి జూనియర్ అకౌంటెంట్ వరప్రసాద్, నాగేశ్వర్ వరప్రసాద్ ఆయన ఆ శాలరీ బిల్స్ని ప్రాసెస్ చేయడానికి 10,000 రూపీస్ డిమాండ్ చేసి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడండి. కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇదే వ్యక్తి ఇంతకు ముందు ఎవరైతే చనిపోయాడో ఆయనకి చనిపోయినందుకు రిటైర్మెంట్ అలవెన్సెస్ వస్తాయి కదా, 9 లక్షల రూపాయలు అలవెన్సెస్ వస్తాయి. ఆ బిల్ పెట్టడానికి కూడా డిమాండ్ చేయగా జస్ట్ 4,000 ఇచ్చారు వాళ్ళు. రిమైనింగ్ అమౌంట్ ఇవ్వలేదని చెప్పి దాన్ని కూడా పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు ఈ శాలరీ బిల్ కూడా ఇవ్వలేదు. దాంతో ఈ శాలరీ బిల్ కోసం 10,000 డిమాండ్ చేస్తే వాళ్ళ పాపం పాతది 4,000 ఇచ్చి ఇప్పుడు 10,000 ఇవ్వలేక వచ్చారు ఏసీబీకి. కేసు రిజిస్టర్ చేస్తాం, దర్యాప్తు చేస్తాం. ఇన్నరు కదా గీ మోతేవారి జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ సంగతి. షాజహా అనేట ఆమె దగ్గర ఆమె జీతం ఆమెకి నీకే లంచం అడిగిండంటే ఎంత బరి తెగించుండో చూడుర్రి. ఇంతకు ముందు ఎంతమంది దగ్గర ఎన్ని వేలు గుంజిండో గాని ఇప్పుడు ఈమె దగ్గరనే లంచం గుంజుడు ఇది రెండోసారంట. ఇప్పుడు కూడా 10,000 ఇచ్చి మిగిలినవి లేక అప్పుడు ఏసీబీ వాళ్ళ దగ్గరకు పోయి ముచ్చట చెప్తే ఇక ఎమ్మటే ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మేడం వాళ్ళ మందినేసుకొని వచ్చి వలేస్తే నీళ్లు లేని షెర్లా షేప ఉత్తిగానే దొరికినట్టు ఉత్తిగానే దొరికిండు. లేకపోతే ఇంకొన్ని రోజులు ఈ లంచాలతోని ప్రసాద్ పంట పండుతుండే కావచ్చు. దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు ఇప్పుడు గీనకొచ్చింది ఎక్స్పైరీ డేటు, అందుకే దొరికిండు.